హరి ఓం. దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ముందుగా నమస్కారం. మంచి మాట 26వ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సంబంధ బాంధవ్యాలు ఎవరు పెట్టుకుంటున్నామో మనం తెలుసుకున్నాం. రక్తాన్ని పంచుకొని వచ్చిన వాళ్ళతో పెట్టుకుంటున్నాం తప్ప రక్తాన్ని తయారు చేసిన వాళ్ళతో పెట్టుకోవట్లేదు అనుకున్నాం. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రపంచం వరకు తిరుగుతున్నాయి. మనం ఎప్పుడు సుఖంగా ఉండాలో అర్థం కావట్లేదు. ఒక చిన్న పిల్లవాడు, ఒక 6 నెలలు 7 నెలలు ఉన్న పిల్లవాడు, చిన్న పిల్లవాడు తన తల్లి వదిలిపెట్టినప్పుడు చిన్నగా పాకుతూ వస్తుంటాడు. ఆ తల్లి అలవాటు చేస్తూ ఉంటుంది. కానీ తాను మనసంతా కూడా బిడ్డ మీదనే ఉంటుంది. ఒక్కసారి తల్లి చూడంలోనే నానా నేనున్నానని అప్పుడు కిలకిల నవ్వుతూ ఉంటాడు. అలానే మనం కూడా ఎప్పుడు ఏ పని చేసినా కూడా పరమాత్మ ఎందుకు చూస్తూ ఉండాలి. పరమాత్మ ముందు మనకి గమ్యం. ఎలా చేరాలనేది నువ్వు నిర్ణయించుకుంటా. ఎంతో అద్భుతమైన బుద్ధినిచ్చాడు భగవంతుడు. మనం దేనికి వాడుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. నా కుటుంబము, నా సంసారం, నా ఇల్లు, నా దానికోసం వాడుతున్నాను తప్ప ఇంకో దానికి కానే కాదు. నువ్వు ఏ పని చేసినా కూడా ఒకసారి పరమాత్మను తలుచుకో. నీ పనులన్నీ ఆయనే చేస్తాడు. ఎందుకని? నీకు జన్మనిచ్చింది ఆయన. తండ్రి జన్మనివ్వచ్చు, తల్లి జన్మనివ్వచ్చు, కానీ అసలు జన్మనిచ్చిన వాడు పరమేశ్వరుడు. మనం అక్కడ చేరినప్పుడే తృప్తి. ఇంకెక్కడ తిన్నా కూడా అసంతృప్తే. ఇచ్చినటువంటి అద్భుతమైన బుద్ధిని మనం ఏం చేస్తున్నాం? ఎంతో కష్టపడి ఒక తండ్రి 1 కోటి రూపాయలు కొడుకు ఇచ్చినప్పుడు తాను దాన్ని 2 కోట్లు చేస్తే సంతోషపడుతుంటాడు. కానీ ధర్మ మార్గాల నుండి చెడు మార్గాలు తిరిగి మొత్తం నాశనం చేసినట్టుకుంటే బాధపడతాడు. అదే నేను ఎంత కష్టపడ్డాను, చెమటోరు సంపాదించాను, వీడికి ఇచ్చాను, వీడంతా నాశనం చేస్తున్నాడే అని బాధపడతాడు. కేవలం డబ్బు మనం సంపాదించిందే మన బాధపడుతున్నాను. మరి అద్భుతమైన బుద్ధిని ఇచ్చాడు పరమేశ్వరుడు. దాన్ని దేని వాడుకుంటున్నాం మనం? ఒక్కసారి ఆలోచన చేయండి. వైభవమైన బుద్ధినిచ్చిన శుద్ధిపడని మనిషిని చూసి, వైభవమైన బుద్ధినిచ్చిన శుద్ధిపడని మనిషిని చూసి, ఇచ్చినవాడు మది నొచ్చుకుంటూ మోము చూపలేక దాచుకున్నాడు. శిలలి మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు. శిలలి మేడకు పునాదులు మెరిసే రంగులే పై పూతలు. మెరిసి మాసే రంగుల కన్నా మెరిసి మోసే పునాదులే మిన్న. శిలలి మేడకు పునాదులు. చూడండి, ఎంత అద్భుతమైన వైభవమైన బుద్ధిని ఇచ్చారు పరమేశ్వరుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు అనుకుంటున్నాం కదా, దేనికి ఉంది బుద్ధి? అవి పుట్టినాయి, అవి పెరుగుతున్నాయి, అవి పిల్లలుగా అంటున్నాయి, అవి చనిపోతున్నాయి. మరి మనకి ఎంతో అద్భుతమైన బుద్ధి, విచక్షణ చేసుకునే బుద్ధిని ఇచ్చాడు పరమేశ్వరుడు. మనం దేన్ని వాడుకుంటున్నాం? ఎంత బాధపడతాడు పరమేశ్వరుడు ఒక్కసారి ఆలోచించి. రేపు నువ్వు సమాధానం పని లేదా? నువ్వు ఏం చేసావంటే ఏం చెప్తావు? నీకు ఇంత వైభవమైన బుద్ధిని ఇచ్చాడే, ఆ బుద్ధిని ఏం చేశావు? ఒక్కసారి నన్ను తలుచుకున్నావా అని అడిగినప్పుడు సమాధానం నీ దగ్గర ఉండదే. ఒక్కసారి ఆలోచించేయండి. దివ్యాత్మ స్వరూపులా, మన మానవ జన్మ లభించడమే దుర్లభం. దుర్లభం 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 అంటున్నాం.
అలాంటి జన్మ మనకు వచ్చింది. దాన్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకుంటున్నామో ఆలోచన చేసుకోవాలి. మన గమ్యాన్ని మనం చేరుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.